ఆత్మీయ జీవితమును కనపడకుండా లోపల లోపల ఒక వ్యాధిలాగా చీడలాగా పట్టి ఆత్మీయ జీవితాన్ని పతనపు అంచులోనికి తీసుకెళ్లే గుంటనక్క, గర్వము అనే గుంటనక్క గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. చెప్పండి, గర్వం. ఆయన చాలా చెప్పారు కదా, 7 అసూయ, ద్వేషం, ధనాపేక్ష, దురాశ, ఇవన్నీ లంచగొండితనం, ఇవన్నీ కూడా 7 చెప్పాడు. బిలిగ్రహం గారు ఆ పుస్తకం మీకు దొరకపోవచ్చు, దొరికితే కనుక మీరు చదవచ్చు. ఈ మధ్య ఇప్పుడు అన్నిటిలో కూడా గూగుల్లో కూడా మనం చూసుకోవచ్చు, చాలా యాప్స్ వచ్చినాయి. దానిలో చక్కటి హిస్టరీ మీకు దొరుకుతుంది. అద్భుతమైనటువంటి హిస్టరీ అనమాట. అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే, నన్ను పాడు చేయొచ్చు, సేవకులు కాదు, విశ్వాసం కాదు, ఎవరినైనా పాడు చేయొచ్చు. ఈ గుంట నక్కను మనం పట్టుకోకపోతే మనం చెదపట్టికిపోతాం. ఏ గుంట నక్క? గర్వం. వ్యక్తిగత గర్వం, సంఘములో ఉన్న గర్వం. ఆ 2 పాయింట్లు మనం చూపుతాం. పీపీటీకి కొద్దిగా మనం సమయం ఎక్కువైపోతుందని పీపీటీలో చూపించకుండా నేనే మీకు రెఫరెన్స్లు చెప్తాను. అదేవిధముగా పడిపోవడానికి కారణాలేంటి అది కూడా మనం చూడబోతున్నాం. అలా క్లుప్తంగా మనం చూసేసి ప్రభు బలలోకి చేపెట్టేద్దాం. అందరూ కాదండో, సిద్ధపడిన వాళ్ళు. ఓకే, కమాన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. సంపత్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము పరలోక రాజ్యము వారిది. ఎవరు పరలోక రాజ్యం ఎవరిదన్నాడు ఇక్కడ? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. దీనులు. ఓకే, ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ తీయడానికి ఎవరు కుస్తీ పడొద్దండి, కనిపిస్తుంది, చక్కగా మీరు చూడొచ్చు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను. రాత్రి రామరపడు ఉపవాస ప్రార్థనలో కూడా వస్త్రం అంటే ఏమిటి, ధరించుకోవడం అంటే ఏమిటి అనేది కూడా మనం ఫ్యామిలీ మీటింగ్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చూడండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతే కొద్దిగా కష్టమైద్ది. ఒకటి, మనం చూసినట్లయితే మన అంశము సంఘములో గర్వము అంశం. ఓకే, 2 రెఫరెన్స్లు చదివించాను. 1 పేతురు 5:5 చదివించాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగములో చెప్పిన దీనత్వం గురించి మనం చూసాం. దీనత్వమునకు వ్యతిరేకం అహంకారం లేక గర్వం. ఇక్కడ చూడండి, ఒకవేళ స్క్రీన్ మీద చూపిస్తే ఆ టైం ప్రకారం చూడండి. మీరు బైబిల్ ఎవరు తీయొద్దు, తీసుకోండి, టక్కుమంట చదవండి. అక్కడ టక్కుమంట బ్రదర్ పెడితే కనుక స్క్రీన్ మీద చూడాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో పదవి గర్వం ఎవరో చెప్పండి? లూసిఫర్. పదవి మీద వ్యామోహముతో నేను పైకెక్కిపోతాను, నా సింహాసాన్ని స్థిరపరచుకుంటాను అని తనలో తాను అనుకున్నాడు. అది యెషయా గ్రంథం 14:12 మనం చూస్తాం. ఇదే గర్వం, పదవి గర్వం, లూసిఫర్. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ అబ్షాలోము కనపడతాడు. అబ్షాలోము అంటే మీకు ఏం గుర్తు రావాలి? అరికాలు మొదలుకొని ఒక్క నిమిషం ఎవరు? కోటేశ్వరరావు తమ్ముడు ఎక్కడ? నువ్వేనా చెప్పింది? చెప్పు. అరికాలు మొదలుకొని సౌందర్యము కలిగిన వ్యక్తి అబ్షాలోం. అంటే ఇక్కడ సౌందర్య గర్వం. కొంతమందికి నేను అందంగా ఉన్నాను, నా బొగ్గ చొట్టబడిద్ది, నా జడ పెద్దది, నేను కలర్ఫుల్గా ఉన్నాను అని గర్విస్తూ ఉంటారు. సౌందర్య గర్వం. మొదటి గర్వం ఏంటి? పదవీ గర్వం. లూసిఫర్ ఎగ్జాంపుల్. లూసిఫర్. సౌందర్య గర్వము ఎగ్జాంపుల్ ఎవరంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, కానీ ఇక అబ్షాలోమును మనం చూడొచ్చు. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో సొలొమోను కనిపిస్తాడు.
జ్ఞాన గర్వం. ఒకటి పదవి గర్వం, 2 సౌందర్య గర్వం, 3 నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, నాకే అంతా తెలుసు అనే గర్వం, నాకే బాగా తెలుసు అనే గర్వం. ఇక్కడ సొలొమోను ఉదాహరణకు ఉన్నాడు. అందుకే 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 700 ప్లస్ 300. అసలు ఒక్కొక్కరి దగ్గర 2 రోజులు ఉంటాడు. తర్వాత అన్యులు విగ్రహాలతో కలిసిపోయాడు. ఇదంతా అక్కడ చూస్తాం. ఇది జ్ఞాన గర్వము. లోకసువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ధనవంతుడు కనపడుతున్నాడు. ఆ ధనవంతుడికి పెట్టబడిన పేరు వెర్రి ధనవంతుడు. ఎరివాడా అన్నాడు. ఎవరన్నారు? ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అన్నాడు. నువ్వు లెక్కలు వేసుకున్నావే, ఇంత డబ్బులు సంపాదించాను, ఇంత రాబడి వచ్చింది నాకు, ఇంత బ్యాంకులో ఉంది నాకు, నేను ఇంత బంగారం కొనుక్కున్నాను, నువ్వు లెక్కలు వేసుకుంటావే. ఈ రాత్రి వచ్చి దేవదూతలు అడుగుతున్నారు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. వెర్రి ధనవంతుడు అంటే ఇక్కడ చూస్తే సంపద గర్వం. ఏమి తిందాం, నాకు కొద్ది ఫ్యాన్ పెట్టచ్చుగా, ఉట్టెప్పుడు పెడతారు. ఏమి తిందాం, నిరీక్షణ నోరు తెరు. ఏమి తిందాం, తింటాక నోరు తెస్తాం ఇంటికి వెళ్ళి. ఇప్పుడు అలా కాదు ఇక్కడ చెప్పేది. మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి, నా మైండ్లో కూడా నాకు జ్ఞాపక శక్తి ఉందో లేదో గ్రహించడానికి, మొదటి గర్వం ఏంటండి? పదవి గర్వం. రెండో గర్వం ఏంటండి? సౌందర్య గర్వం. పదవి ఇలా పెట్టుకోండి, సింహాసనం, పదవి గర్వం. 2 సౌందర్య గర్వము, జ్ఞాన గర్వం. నెక్స్ట్ సంపద. ఇగో సంపద గర్వం. నేను ఎక్కడో చెప్పినట్టు గుర్తులేదు, శాంతి గారి ఇంట్లోన, కుమారి గారి ఇంట్లోనూ ఫ్యామిలీ మీటింగ్లో చెప్పాను. నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, నీకు మధ్య ఉద్యోగం లేకపోవచ్చు, కూలి పని చేసుకోవచ్చు, నువ్వు నీకు పొలాలు స్థలాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మాకేం లేకపోవచ్చు, నీకు మంచి మేడ ఉండొచ్చు, మేము పూరిపాకులు ఉండొచ్చు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత అలా కుదరదు. నీకు ఏమున్నది మాకు అనవసరం. సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ప్రదర్శన కుదరదు. అమ్మా రాత్రి చెప్పాను, ఓకే రాత్రి చెప్పాను. ఇక్కడికి సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు దాన్ని అమలుపరచడు, ఇష్టపడాడు. నో, వెనకాల వస్తే వెనకాల కూర్చో, ముందొస్తే ముందు కూర్చో, ఫ్యాన్ తినగా ఉంటే ఫ్యాన్ తినగా కూర్చో, ఏసీ తినగా ఉంటే అది కూర్చో, అంతే. ఇక్కడ కుదరదు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, వెనకాల వచ్చారు బ్రదర్, ప్లీజ్ కమ్, దయచేసి ఇక్కడికి రండి. నో, కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, సంఘమును పాడు చేసే, అంటే సంఘము అంటే నువ్వు నేను, మనము ఆత్మీయులము, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే గుంట నక్క ఏంటది? సరే, ఎంత వాగినా కానీ మీరు వాగరో. ఒకటేంటి? పదవి. 2, 3, 4 చూసాం. వ్యక్తిగత గర్వాన్ని ఇప్పుడు చూసబడతాం మనం. వ్యక్తిగత గర్వం, పర్సనల్ గర్వాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్. ప్రవర్తన, ప్రౌడ్నెస్, ప్రౌడ్. గర్వం ఏంటో తెలుసా? గర్వం భక్తి గర్వం. ఇది వ్యక్తిగతం అని చెబుతాను నేను. ఎందుకంటే నాకుందనుకో నన్ను తినేస్తుంది, నీకుందనుకో నిన్ను తినేస్తుంది. ఏంటంటే తెలుసా? భక్తి గర్వం. మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాం అని చెప్పుకుంటారు, చెప్పుకోకూడదు. ఇగో మేము వస్త్రాలు వైట్ వేసుకుంటాం, ఆదివారం, మొదటి ఆదివారం ప్రభు బలలో మనం పాల్గొపోతున్నాం కాబట్టి అందరం. మొన్న ఆయన అంటున్నాడు, ఒక ఆయన, మా వాడు అందరూ తెల్లయ్య వేస్తారు అన్నాడు. ఉదయం అన్నా నేను, నిజంగానే అలా డ్రెస్ కోడ్ పెట్టేశారు. అలా ఆయన ఊరుకోపోతే తెచ్చి మానేలా? తెల్లసారి కట్టుకున్నావేంటే నువ్వు ఎదవముండలాగా, ఫోన్లో చర్చికి పంపిస్తే నేను రాస్కెల్ అని అన్నాడు అనుకుందాం. చర్చి మానేయాలా? ఏంటంటే ఈ పద్ధతులు. ఇవాళ ప్రభు బల్ల ఇస్తున్నాము, మీరు ఏ వస్త్రాలు ఏ కలర్ వేసుకుంటే మాకేంటండి? దేవుడికి కావాల్సిన హృదయం కదా. ఏ పలానా వస్త్రాలు వేసుకోమని చెప్పాడా? కాదు. డ్రెస్ కోడ్
ఉపవాసం ఇన్ని దినాలు 40 అన్ని డేస్ ప్రకటించి కనపరుచుకోవడానికి. ఇది భక్తి గర్వం. 2 వంశ గర్వం. వంశగర్వం బైబిల్లో ఎవరిని చూడొచ్చు మనం? యూదులు. అబ్రహాం ఎవరో తెలుసా? మా పితరుడు. వంశగర్వం. ఓకే, వ్యక్తిగత గర్వంలో మొదటి గర్వం ఏంటి? భక్తి గర్వం. నరేంద్ర గారు, వ్యక్తిగత జీవితంలో భక్తి గర్వం. నేను పాడకపోతే ఇక సొలొమోను వెంజపలేసి లేపు ఏమనుకుంటున్నారు అని నరేంద్ర గారు అన్నాడే అనుకుందాం, అనలేదు. అంటే చూడండి, 2 వంశగర్వం, 3 అధికార గర్వం. అధికారం, ఉన్న హోదాను బట్టి, ఉన్న పదవిని బట్టి. అది ఫరో గురించి మనం చూస్తాం. ఫరో గర్వించాడు. జ్యోతి గాలాట్లేదమ్మా, ఫ్యాన్ కింద కూర్చో. ఫరో జ్యోతి తెలియదండి, అటు చూస్తారు ఎరుమో. ఫరో అతను గర్వించాడు, అధికారమును బట్టి గర్వించాడు. తర్వాత ప్రశంసలు అనే గర్వం. ప్రశంసలు అంటే వాళ్ళ పొగడాలి ఎంతసేపటికి, వాళ్ళు మెచ్చుకోవాలి. అందుకే ఏదో సామెత ఉంది, మంచోడు అంటే అవన్నీ మనకు తెలుసు బాగా, మామూలుగా సహజంగా తెలుసు కదా. ఇలాంటి నువ్వే గొప్ప, నువ్వే చేయగలవు అంటే అతను ఎక్కిపైన కూర్చొని ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ప్రశంసల గర్వం దగ్గర ఒక రిఫరెన్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అగ్రిప్ప, హేరోదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము స్క్రీన్ మీద చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసము చేస్తున్నాడు. జనులు ఇది దైవ కార్యమే గాని, మానవ స్వరము కాదని కేకలు వేశారంట. అతడు, జాగ్రత్తగా వినండి, 2 కళ్ళు బాగా ఓపెన్ చేసి చూడండి. దేవుని మహిమ, అందరూ చూడండి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏమయ్యాడు చెప్పండి. ప్రాణం ఉండగానే పురుగులు పడ్డాయి. అమ్మాయి, ఎంత ఘోరం అండి! ప్రాణం ఉండగానే ఏం బట్టి? ఎంత భయంకరమైందండి. ఎందుకు బైబిల్లో ఇలాంటి రాసి ఉంచుతారు ప్రభువారంటే మనకి, మన కోసం హెచ్చరిక. మనం అలా ఉండకూడదని దేవుడు వాడుకుంటున్నాడు కొంతమందిని. దేవుడు కొంతమందిని ఇక్కడ నిలబెడుతున్నాడు. ఈ సంఘము విస్తరించడానికి కొంతమందిని దేవుడు బలపరిచాడు. దేవుడు సంఘములో కార్యాలు చేస్తున్నాడంటే కొంతమంది తల్లులు, తండ్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ నిలబడి ఉన్న సేవకుడు ఏమి లేదు. ఒకవేళ ఉంటే నాదేదో కొద్దిగా మీతో పాటు సమానంగా ఉండొచ్చు. మనందరము సంఘ పెద్దలమే, మనందరము అధ్యక్షులైపోవాలి, మనందరం పని చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ చేయి కలపాలి, అందరూ గుండెలు కలపాలి, అందరూ గూళ్ళు కలపాలి. కలిస్తే తప్ప దేవుడు రాజ్య విస్తరణ జరగదు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. అది పాస్కార్ పనే, అది పాస్కార్ పనే, అది పాస్కార్ పనే అంటే నీ పని ఏంటి? ధీమాగా కూర్చుంటావా? ధ్యామాలాగా అయిపోతావా? ధీమాగా నాకేంటి, నేను వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోతాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగత గర్వములో నెంబర్ 1 ఏంటి? భక్తి గర్వం. 2 ఏంటి? వంశ గర్వం. 3 అధికార గర్వం. 4 ప్రశంసలు. ప్రశంసలకి ఇంకొక పదం ఏమైనా చెప్పుకోవచ్చా? పొగడ్తలు. ఇది బయటకు కనపడదండి, లోపల నన్ను పొగడాలి, నన్ను పొగడలేదు, నన్ను మెచ్చుకోలేదని. ఇది చాలా డేంజర్. నేను చూపించట్లేదు కానీ లూకాసు వార్తలో మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. లూకాసు వార్తలో ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే ఏమొచ్చింది? మీకు
మీరందరూ కూడా నన్ను మెచ్చుకుంటే నాకేమొచ్చింది? దండం పెడతా. అమ్మ కొంతకాలం బతకనేమంటే నన్ను మెచ్చుకోవద్దు. గౌరవించుదాం, ఒకరికొకరు గౌరవించుకుందాం, ప్రేమించుకుందాం, ఒకరికొకరము సన్మానించుకుందాం, పనిని బట్టి గౌరవించుకుందాం, అంతే. ఒక గంట అవుతుంది, మీ ఇంటికి మీరు వెళతారు, నా ఇంటికి నేను వెళతాను. జాగ్రత్త. గబగబా మనం చూద్దాం. ఒకటి ఏమైపోయిందంటే వ్యక్తిగత గర్వాలు మనం చూసాం. ఇప్పుడు సంఘపరమైన గర్వము చూడబోతున్నాం. దీనికి చక్కగా మనం ఇంకా తక్కువ సమయంలో చూడాలంటే 3వ యోహాను రాసిన పత్రికలో 3 కనపడతారు. మీరే వారి పేర్లు చెప్పాలి. అది సీన్ మీద కూడా చూపించవచ్చు బ్రదర్. సంపత్ బ్రదర్ చెప్పావా అన్నకే? ఓకే, అది చూపించు బ్రదర్. 3వ యోహాను పత్రికది ఒకటి చిన్న యా కొద్ది పెద్దగా ఏమైనా వస్తుందా? అంతేనా? చూడండి, తీసారా 3వ యోహాను పత్రిక? షార్ట్ కట్లో ఏంటి తెలుసా? పరలోక రాజ్యానికి ప్రతి క్రైస్తవ సంఘములో ఒకటి అభివృద్ధి చెందే గాయులు. గాయి, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావు, మిగతా వాటిలో కూడా ఏమన్నాడు? వర్ధిల్లాలి అన్నాడు. గాయి ఆత్మలో అంత స్టాండర్డ్లో ఉన్నాడు. యోహాను గారు చెప్తున్నాడు, అభివృద్ధి చెందే గాయులు సంఘములో ఉంటారు, అనుసరింప తగిన దేమిత్రులు ఉంటారు, అతిశయించే దేయోత్రఫీలు తప్పక ఉంటారు. బాగా చూడండి. అలాగే కిందలైనేమో అతిశయించేవాళ్ళు, వాళ్ళని బట్టి వాళ్ళు, వాళ్ళ పదవిని బట్టి, వాళ్ళ గర్వాన్ని బట్టి, వాళ్ళ ఆహాన్ని బట్టి, అంతస్తును బట్టి, అందాన్ని బట్టి, సౌందర్యం బట్టి అతిశయించేవాళ్ళు. అనుసరింపతగిన దేమిత్రులు అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు సంఘానికి మనుషులు తీసుకొస్తారంట. ఈ దెమెత్రోఫీలు అందరూ సంఘంలో ఉన్న వాళ్ళని బయటికి పంపించేస్తాడంట. ఆ 3వ యోహాను పత్రికలో చూడండి, అభివృద్ధి చెందే గాయులు కావాలి సంఘములో, దేవుడికే మహిమ కలుగును గాక. ఓకే, క్లోజ్ ప్లీజ్. చాలిక ఆత్మీయ జీవితమును పాడు చేసే గుంట నక్కలు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే గుంట నక్కలను పట్టుకోవాలి. ఎందుకంటే గర్వానికి కారణం ఏంటి, అది ఎందుకు వస్తుంది? ఇక్కడ మనం ఆగాలి కొద్దిగా. గర్వానికి కారణం ఏంటి, ఎందుకు వస్తుంది? ఒక నిమిషం ఆగుదాం. చెప్పనా? కృపను మర్చిపోవటం. కృపను కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు, దేవుడు మన పట్ల చూపించిన కృపను మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు మన హృదయానికి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది. అది నోటి ద్వారా సాక్ష్యాలు వస్తాయి, నోటి ద్వారా పాట వస్తుంది, దేవుడికి స్తోత్రాలు వస్తుంది. అక్కడ దావీదు భలే ప్రార్థన చేస్తాడు. చూడండి, 106వ కీర్తనల గ్రంథం చూడండి, 13వ వచనం. 106వ కీర్తనల గ్రంథం వాళ్ళు 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. ఏమండి అమ్మా, సహోదరుడా, సహోదరి, ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. కృపను అర్థం చేసుకోకపోవటానికి అదే కారణం. కృపను మర్చిపోయారు, కృపను అర్థం చేసుకోలేదు, కృపను కళ్ళ ముందు పెట్టుకోలేదు. కృపను ఎప్పుడైతే మనం కళ్ళ ముందు పెట్టుకుంటామో, కృపలో ఎదిగేవారు పెట్టుకుంటారు కళ్ళ ముందు. కృపలో ఎదిగేవారు. దావీదు గారు, మీకు తెలుసు, అది చాలా బాగుంటుంది ఆ అధ్యాయం. మీకు ముద్దు పెట్టుకోవాలంత ఫీలింగ్ వస్తుంది. ముద్దు పెట్టుకోవాలి అంటే, కానీ పెట్టుకోవద్దు, బైబిల్లో అలా పెట్టుకోవద్దు, ఈ పేపర్ ఇది. ఓకేనా? 2వ సమూయేలు గ్రంథంలో ఆయన లోపలికి వెళ్ళి దేవుడితో మాట్లాడతాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 7వ అధ్యాయము కరెక్ట్గా 18వ వచనం నుండి చదవండి. 2వ సమూయేలు గ్రంథం
ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఎవరైనా చదవచ్చు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. చూడండి నా వైపు చూడండి, నా దేవా, నా వైపు చూడండి, నా దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను. ఉద్యోగం గాని, ప్రమోషన్ గాని, వ్యాపారం గాని, పిల్లలు గాని, ఏదన్నా కావచ్చు. నేనెంత దుర్మార్గుడినో, ఎంత దౌర్భాగ్యుడినో, ఇలాంటి స్థితిలో నన్ను నీ మందలో చేర్చావే యెహోవా, నీ సన్నిధి కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాను ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నా కుటుంబం ఏ పాటిది? నా కుటుంబం, నా పిల్లలు ఏ పాటివారు అందరూ అనండి, ఏ పాటివారని. ఏ పాటివాడను దేవా నీ తోటి నడచుటకు, ఏ పాటివాడను దేవా నీ తోటి నడచుటకు, నా కోటి అనుభవ సారములు సరిరావు నీ ముందుకు. ఏ పాటివాడను దేవా నీ తోటి నడచుటకు. ప్రియ సహోదరి సహోదరులారా, కృప గురించి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరేమంటారు చెప్పండి? కృపలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2. కృపలో ఎదగాలి. కృపని మర్చిపోవటం ప్రమాదం. కృప మన కళ్ళ ముందు కనపడాలి. కృపలో ఎదిగే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం చూద్దాం. త్వరగా 48వ కీర్తన 9వ వచనం చదవండి. 48వ కీర్తనల గ్రంథము 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపలను ధ్యానించితిమి. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారండి? దేవా, నీ ఆలయంలో నీ కృపను. కిరణ్ మాయ్, ఆయన కృపను ఏం చేయాలంటే మనం అలా చూస్తూనే ఉండే, ధ్యానిస్తూ ఉండే. దేవా, నా కుటుంబం ఏం పాటిదే, ఆ కృపను ఏమండి ధ్యానిస్తూ ఉంటాను. కృపకు దూరం అయిపోయిన సౌలు కృపకి దూరం అయిపోయాడు. దూరం అయిపోయాడు కంటే పోగొట్టుకున్నాడు అని చెప్పొచ్చు. కృపను పోగొట్టుకున్నాడు చేతులారా. ఒక్కొక్క వాక్యం 31వ కీర్తన 7వ వచనం. జస్ట్ అలా చదువుకుందాం, మనకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తాను. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నీవు నా బాధను చూసావయ్యా, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావయ్యా. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును. హల్లెలూయా. అట్టే కొంచెం దాని వాక్యం మీరందరూ అలా చూడండి కాసేపు. హాయిగా ఉంటుంది మనసుకి. ఎలా ఉంటుంది రవి గారు? హాయిగా ఉంటుంది. నీవు నా బాధను. అమ్మ, బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండారా? లక్ష్మి గారు, మల్లిమూడి, చేతులు జోడించి చెప్తున్నాను. ఇక్కడ కూర్చుని వాక్యం చెబుతున్నంత హుషారుగా నాకు కూడా బాధలు ఉన్నాయి. బాధలు లేవు అని చెప్పానంటే అది అబద్ధం అవుతుంది. బాధలు ఉన్నాయని చెప్తున్నానంటే అది సత్యం అవుతుంది. నా బాధను దృష్టించి ఉన్నాడు. నా బాధ చూశాడు లేదా ఆయన? మీ బాధలు, మీ మూలుగులు, నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడై సంతోషించేదను. హల్లెలూయా. 59వ కీర్తన 16వ వచనం. 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవు నాకు ఎత్తైన కోటగా, పెద్దగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలము గూర్చి నేను కీర్తించెదను. కీర్తిస్తాను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. హల్లెలూయా. అదే ఇందాక నేను కృపను మర్చిపోవడం ఏంటండి? మేము చర్చికి వస్తున్నాంగా. కృపను మర్చిపోవడం ఏంటి? మేము బుధవారం వస్తున్నాంగా, శనివారం వస్తున్నాంగా,
దశమ భాగాలు ఇస్తున్నాం కదా, ఇంకేంటి మర్చిపోవడం? ఇదిగో ఇదే పాపం. ఉదయమున ఆయన కృపను గురించి ఏం చేయాలి? ఉత్సాహగానం చేయాలి. ఆయన బాధను కోటిశ్రమ గారు మీరు ఇక్కడే ఉన్నారుగా, ఆయన బాధ, మన బాధ ఆయన చూశాడు. ఆ కృపను బట్టి కొనియాడటం, ఆ కృపను ధ్యానించటం, ఆ కృపను గురించి నోటితో ఉత్సాహగానము చేయటం. 101వ కీర్తన మొదటి వచనం కూడా చూడండి, చదవండి. 101వ కీర్తన మొదటి వచనం. కృపను గూర్చియు న్యాయమును గూర్చియు కృపను పాడెదను, గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. దావీదు కీర్తన, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడతా, యెహోవా నిన్ను కీర్తించెదను. కీర్తిస్తా. అది ఇప్పుడు మీరందరూ నేర్చుకోవాలి. మనమందరం ఈ పని చేయాలి. కందుల శ్రీనివాసరావు గారు వింటున్నారా? వినండి. ఏం చేయాలి నువ్వు? మనం ఏం చేయాలి? పాడాలి. మరి సేవకులు పాడండో 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 నోరుదరం అనేది ఎందుకంటే మీ బాగు కొరకే. ఇక్కడ పాడుతూ ఉంటే ఇంట్లో కూడా పాడేస్తారు మీరు. కీర్తించండి, కృపను కొనియాడండి. మర్చిపోవటమే పాపం, చాలా డేంజర్. అది మనసులో ఉండాలి, కళ్ళ ముందు ఉండాలి, మనసులోకి వస్తుంది, మనసులో నుండి కీర్తిస్తావు. తర్వాత ఇంకా ఇందాకడ మనం ఆల్రెడీ మొదట్లో రెండు వచ్చిన చదివించాను కదా. మత్తయి సువార్త 1, 1 పేతురు 5:5 చదివించా కదా. అక్కడ ఏమంటాడు? కృప మరియు అహంకారం, అంటే దీనుని ఎడల కృప చూపిస్తాడంట, అహంకారులను చెప్పాలి. అందరు చెప్పట్లే. చదవండి 5వ వచనం. మీ కళ్ళతో మీరే చూడండి. ఆ పైన, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించి మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటే అర్థం ఏంటి? చొక్కా వేసుకున్నావు, ఓకే, గుండీలు పెట్టినారా? గుండీలు తీసుకుని వచ్చారా? గుండీలు పెట్టుకొచ్చారు. ఇది పై వస్త్రం, శరీరాన్ని కప్పుకునే వస్త్రం. అంటే నిన్ను చూస్తే ప్రేమ కలిగిన వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, సహాయము చేసే వ్యక్తి, దీనుడు, జాలి మనసు గలవాడు, పరిచర్య మనస్సు గలవాడనే వస్త్రం నీలో కనపడాలి. అది ధరించుకోమని చెప్పాడు. ఈ వస్త్రాలు ఎవడు లెక్క చేస్తాడు? అసలు అది వస్త్రాల గురించి మాట్లాడు దేవుడు. అంటే నీ వస్త్రం, నువ్వు వేసుకునే వస్త్రం, ఆత్మీయ వస్త్రం అలా కనిపించాలి ప్రజలకు. అలా కనిపించినప్పుడు ఎవరు నీ దారిలో లేక నువ్వు అనుసరించే మార్గంలోనికి ఎవరు రాలేరు. అందుకే ఆ వాక్యం అక్కడ చెప్పాడనమాట. క్రీస్తు మనస్సు లేనోడికి గర్వం వస్తుంది. క్రీస్తు మనస్సు లేనోడికి. దీనికి కూడా ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. క్రీస్తు మనస్సులో లేనోడికి, క్రీస్తు మనస్సులో లేనోళ్ళకి గర్వం వస్తుంది. ఈ మనస్సు మీరు కలిగి ఉండి. ఏ మనస్సు? ఏ మనస్సు? తర్వాత క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తునిగా చేర్చుకున్నాడు. ఇవన్నీ మర్చిపోయాడండి పౌలు గారు. హోదా, సమానత్వం, ఇవన్నీ మర్చిపోయి దాసుడైపోయాడంట. ఎంత వండర్ఫుల్ అండి, ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ చూడండి, ఎక్కువ మంది ఈ భారతదేశంలో ముఖ్యంగా చర్చీలకి మందలుగా వెళతారు కదా, గుంపులుగా వెళతారు కదా.
తిరణాల్లాగా వెళ్తారు కదా, వాళ్ళు ఏమి ఇక్కడ సువార్త ప్రకటించుకోవడానికి సంఘాలు కట్టేస్తారు కదా, రాజధాని కదా, బాగా డబ్బులు ఇస్తారు కదా. ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆశ, కార్యాలను చూడడానికి ముందుంటారు వాళ్ళు. కార్యాలు చూడాలి. మేము ఇది అనుకున్నాం, అది జరిగిపోవాలి. అబ్బాయికి సీట్ వస్తే మేము ఇలా ఇస్తాం అనుకున్నాం. క్రైస్తవ కానోళ్ళకు కూడా సీట్లు వస్తున్నాయి, పేపర్లో పడుతున్నారు వాళ్ళ పేర్లు. అవునా కదా? మనకంటే వాళ్ళు ఎక్కువ చదువుకుంటున్నారు పిల్లలు. కుదురుగా చదువుకుంటున్నారండి పిల్లలు. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారండి వాళ్ళ పిల్లల్ని. అది వీళ్ళకి తెలియదండి వాళ్ళకి. మరి క్రైస్తవులైన వారు దేవుడు కృప ద్వారా ఇంకెంత వాళ్ళ అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి రావాల్సి ఉన్నది ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇక చూడండి, ఈ క్రీస్తు మనస్సు లేనోడికి ఎలా గర్వం వస్తుందంటే, దీన మనస్సు లేకపోవటం. ధీమాగా ఉంటారు, వాళ్ళే కడతారు, బండి కొను ఎందుకు కొను, ఫోన్ కొను ఎందుకు కొను, నేను ఆకలే చదువుతా, ఇలాగే చేస్తా, నాకు అది కొనాల్సిందే. ధీమా. ఏమనుకోమాకండి, పిల్లల కోసం తల్లిదండ్రులు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు లేకపోలేదు. పిల్లల కోసం తల్లిదండ్రులు చనిపోయారండి, సూసైడ్ చేసుకున్నారు తట్టుకోలేక. కొడుకు అనేవాడు నన్ను అంత మాట అంటాడా అని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక తండ్రి. ఒక ఆయన కోళ్ళందరినీ చనిపోయాడు. మంచి పచ్చి రైతండి, లుంగి గోసి పెట్టాడంటే, పొలం వెళ్ళాడంటే పెద్ద మూట మోసుకొని వస్తాడు. కోళ్ళు ఏదో భోజనం పెట్టి, ఆఫ్టర్ భోజనం పెట్టే దగ్గర ఏదో నోరు జారింది, ఏంటో చచ్చిపోయాడు. పిల్లలారా, యవనస్తులారా, అమ్మా ఎక్కడ మీ పిల్లలు ఎక్కడున్నారు? ఏరి మీ పిల్లలు? అమరావతిలో చంద్రబాబు నాయుడుకి ప్రాజెక్ట్ ఇచ్చారా మీ పిల్లలకి బ్రిడ్జి కట్టమని? ఎక్కడ మీ యవనస్తులు ఎక్కడ? కృపకు దూరం అయిపోతారు, జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఓషియా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. నేను తీసాను, చదవమంటే చదువుతాను నేను. పేజీ నెంబర్ చెప్పనా సిస్టర్ గారు? 748 ప్లీజ్. ఓషియా. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఆగండి. ఎప్పుడు గర్వించారు? గడ్డంగా చేతులు తీసేయండి అందరూ, కుర్చీ కానుకోండి, సైడ్ కొండి. ఏమండి, వాళ్ళకి ఏం దొరికిందంట? మేత దొరికింది, బిర్యానీ దొరికింది. సాయంత్రం యూత్ మీటింగ్ రాము మేము. బిర్యానీ, థమ్సప్, టేపులు, మేము బెదర్స్ మీటింగ్ రాము. తర్వాత వారికి మేత దొరక వారు తిని తృప్తి పొందారు. తప్పులేదు, తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. ఇది సమస్య, ఇది గర్వం. తినటం తప్పు కాదు, తృప్తి పొందటం తప్పు కాదు. తర్వాత ఏమొచ్చింది? ఇది డేంజర్ అమ్మా, ఇది డేంజర్. అక్కడ ఉన్న వాక్యమే కొద్దిగా గట్టిగా చెప్పే, అంతే తేడా. తిని పడుకుంటున్నారా? మత్తులైపోతున్నారా? గర్విస్తున్నారా? మేము వెళ్ళాం యూత్ మీటింగ్కి, మేము వెళ్ళాం బెదర్స్ మీటింగ్, ఐలవలే పొద్దున్న చెప్పాడు అన్నాగా, మరి సాయంత్రమే వెళ్తాం అంటాడు ఎవరైనా. అయ్యగారు, అమ్మా మీ అయ్యగారు, అమ్మగారు అంటే తప్పుడు అంటే అందరు అమ్మలు కాదు, కొందరు అమ్మలు. బెదర్స్ మీటింగ్ కూడా అంటే బయటికి వెళ్ళాలి మన ఫ్యామిలీతో, వారం అంతా దొరకవు, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి. ఏం చేస్తారు? ఐస్ కింద తింటారా? బ్రదర్స్ మీటింగ్ అయ్యాక వెళ్ళకొచ్చుగా, బ్రదర్స్ మీటింగ్ అయ్యాక వెళ్ళొచ్చు కదా. మేము ప్రార్థన చేసేది మీకోసమే కదా, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి కలుసుకునేది కదా. భర్త బ్రదర్స్ మీటింగ్కి వెళ్తున్నాడంటే మీరు తరమాలంతే, మీరు పంపించాలి. కృప గురించి యేసన్న గారు అద్భుతమైన పాటలు రాశారు.
ఎక్కువ కృప గురించి ఆయన ఎక్కువ రాశాడు. తెలుసు కదండి కృప గురించి ఎక్కువ పాటలు. మీరు ఏమైనా గుర్తొస్తే మధ్యలో పాడండి, పర్వాలేదు. మొదటి కొరింథీ పత్రిక చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగింపచేయును గాని జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. ఇక్కడ చూడండి, జ్ఞాన గర్వం, తెలివితేటలు ఎక్కువ వీళ్ళకి. ఏంటి తెలుసా? ఏమోదో దినం భోజనం, ఏమో తినేయటమే, ఏమోదో వెళ్ళిపోదాం తినేయటమే. ఈ మధ్య వాళ్ళు కూడా తెలివి నేర్చారు. ఎవరాళ్ళు చెప్పండి? మన చుట్టాలు, మన బంధువులు. ఎందుకంటే మనకు కూడా చెప్తున్నారుగా, ఇదిగో మీకు మాత్రం వేరే పోతు గోత్రం, మీకు వేరే వంట, మీకు క్యాటరింగు, ఏం చేయట్లా. దేవుడు నన్ను క్షమించును గాక. దేవుడు మీతో ఏం మాట్లాడదా చేయండి, మీతో ఏం మాట్లాడదా చేయండి. పాస్టర్ గారు చెప్పారని ఏం చేయొద్దు. మనస్సాక్షి నిమిత్తము చనిపోయిన వారు ఆదరించడానికి, కుటుంబాన్ని పలకరించడానికి, నిలబడడానికి వెళ్ళొచ్చు, తప్పు లేదు. వాళ్ళు ఏమైనా లేని స్థితిలో ఉంటే సహాయము చేయవచ్చు. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, వాచ్మెన్. ఇదివరకు లక్ష్మీ టవర్స్లో ఉన్నాం. అయ్యగారు, అదే మా ఆవిడ చనిపోయిందయ్యా అన్నాడు. ఏంటి సంగతి అంటే, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు, ఎక్కడ బుర్నాయిలో ఉన్నాడు అన్నాడు. ఓకే, ఏంటి సంగతి అంటే, అదే దినం రేపు 15వ తారీఖు పెట్టుకున్నాం అయ్యగారు. ఇది ఏంటంటే, దినానికి డబ్బులే ఉన్నాయి అయ్యగారు అన్నాడు. నువ్వు దినం చేయటం ఏంటి, దినానికి డబ్బులు నేనే ఇవ్వటం ఏంటి? నో. రాత్రి ఒక తాగుబోతుడు వచ్చాడు మెడికల్ షాప్ దగ్గరికి. నేనేదో మెడికల్ షాప్ దగ్గర ఆగాను. వెనకాల నుంచున్నాడు. 200 కావాలంటాడు. ఎందుకంట? అన్నం తినాలి అంటాడు. ఇంటికి పద పెట్టిస్తా అన్న. కాదు నాకు గుంటూరు వెళ్ళాలన్నాడు. ఎవను అన్నా. నువ్వు ఎక్కడ కనపడ్డా? బల్లెవారి వీధిలో బ్రాందీ షాప్ దగ్గర కనపడుతున్నావు 2 రోజుల నుంచి. నువ్వు నీకు ఎలా ఇస్తారు 200? నేను ఎవనో ట్యాబ్లెట్లు కావాలా కొని ఇస్తాను, భోజనం కావాలా పెట్టిస్తాను, డబ్బులు మాత్రం ఏమను అంతే. పొద్దున్నే కారెక్తే నమస్తే పెడుతున్నాడు. అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు నన్ను కలుసుకుంటాడు, ఇప్పుడు వచ్చేటప్పుడు. అంటే ఎంతోమంది ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. చూడండి ప్రియ సహోదరి సోదరులరా, తెలివితేటలు ఉప్పొంగటం, జ్ఞానం ఎక్కువైపోయి, తెలివితేటలు ఎక్కువైపోయి, దేవుడికి మించి. మీరు ఎవరు సలహాలు తీసుకోవద్దు. దినా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో, ఈ బంతి కార్యక్రమాల్లో ఏమి భోజనానికి కక్కుర్తిపడి మీరు త్యాగాలు చేయొద్దు. అది మీరు సర్వే చేయండి, ఆలోచించండి, దేవుడి నడిపింపు కోరుకోండి. వాళ్ళు గట్టిగా కరాఖండిగా ఇది మీకోసం స్పెషల్గా మీరు చేసాం, రావాల్సిందే అంటే, మీ మనస్సాక్షి నిమిత్తమై మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను భోంచేస్తా అవసరమైతే. ఎందుకంటే వీళ్ళు నేను సంపాదించుకోవడానికి సువార్త చెప్తాకి, వీళ్ళు నేను సంపాదించుకుంటున్నా, వీళ్ళకి నేను సువార్త చెప్తాను రేపొద్దున. నేనంటే వాళ్ళకి ప్రేమ. మీరు తినరని మాకు తెలుసండి, మీరు తినరని మాకు తెలుసు, అందుకే మీ కొరకు దయచేసి రండి అని కూడా ఈ మధ్య కొద్దిగా మారినట్టేగా, వాళ్ళు మారినట్టేగా. ఈ మధ్య మనకేమో మూతొంకరపోతుంది వందనాలు చెప్పడానికి, వాళ్ళు చక్కగా చెబుతున్నారు వందనాలు. ఏమైంది? మన మూతొంకరపోతుంది, వందనాలు చెప్పడానికి ఏమైంది? రోగం, గర్వం. కమాన్, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11వ వచనం. ఇంకా 2-3 రిఫరెన్స్లు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. కడుపారా తిని అంటే తేపడం. చూసారండి వాళ్ళు చేసిన తప్పు. అంటే ఇందాకడ హోషేయ గ్రంథంలో మేత దొరికి గర్వించారు, మేత దొరికి తృప్తి పొందారా లేదా? గర్వించారు. ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడు? ఆహారము, ఆర్థిక సమృద్ధి, ఆహార సమృద్ధి వీళ్ళకి సమృద్ధిగా దొరికింది. మళ్ళీ చూపించండి ఆ వాక్యం. అక్కడి నుంచి ఎవరు చదవకండి, నా ఇంక చూడండి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులంటే కట్టడాలు, క్రమాలు నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరిచి కడుపారా తిని, తర్వాత మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా, తర్వాత నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిందంతయు వర్ధిల్లినప్పుడు, ఏమండి నాతో ఏకీభవించండి, వర్ధిల్లినప్పుడు అనండి అందరూ. అలా అనకూడదు, నేను చెప్పినట్టు చెప్పాలి. వర్ధిల్లినప్పుడు అనండి. జీతం పెరిగింది, ఇంక్రిమెంట్ వచ్చేసింది, పొలాల రేట్లు పెరిగాయి, స్థలాల రేట్లు పెరిగాయి, అన్నీ పెరిగిపోయాయి, సమృద్ధి పెరిగింది. ఇదివరకు వారానికి ఒక రోజు కోడి తెచ్చి తాటాకుల మీద కాల్చుకునేవాళ్ళం, కానీ ఈరోజు రోజు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. ఏంటది? నీ మనస్సు మదించి, మదం ఎక్కువ ఎరుగులకు ఉంటుంది అంటారు, మనుషులకు ఉండకూడదు, అది డేంజర్. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచదవేమో, జాగ్రత్త. ఇక్కడితో దీన్ని ఆపుతున్నాను. జాగ్రత్త సహోదరుడా, కృపకు దూరం అయిపోతావు నీవు. ఆహారం సమృద్ధిని బట్టి కృపకు దూరం అయిపోతావు, నీ రాబడిని బట్టి కృపకు దూరం అయిపోతావు. అందుకే జాగ్రత్త. మదం పెరిగిద్ది, పాపం చేస్తావు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. సామెతల గ్రంథం, ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్, యూత్ ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. కీర్తన సామెతలు 27:21. ఒక్క నిమిషం మా సిస్టర్, అందరు తేండి. ఓపెన్ యువర్ బైబిల్స్. సామెతల గ్రంథం 27:21 చదవండి. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని శోధింపవచ్చును. మీరు చెప్పండి, ఇక్కడ ఏముంది? చెప్పొచ్చు, పర్వాలేదు. కీర్తి. అమ్మా నువ్వు కాదు. కీర్తి చేత, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. దేవుడు పరిశోధిస్తాడంట మనకు కలిగిన కీర్తి. పాస్టర్ గారు బాగా పనిచేస్తున్నారు, టీజీఆర్ఎస్ చాలా మంది సహాయం చేస్తున్నారు, చాలా మందికి సహాయం చేస్తున్నారు. పాస్టర్ గారు మీరు చాలా మంచోళ్ళు, ఇలా నన్ను బాగా కీర్తి పొగిడేస్తారు. ప్లీజ్ వాక్యం చూపించండి బ్రదర్. తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధింపవచ్చు. దేవుడు ఇచ్చి పరిశోధించవచ్చు. మూడుని రోటిలోని గోధుమలు వేసి రోకట దంచినను వాని మూడత వానని వదిలిపోదంట. అంటే దంచితే బాగా అయినా పోదంట. రోకల్లో వేసి, రవి గారు రోకల్లో వేసి దంచిన మూడత. కొంతమంది భర్తలతో ఇసుకుపోతున్నారండి, మీరు కాదు, వేరే వాళ్ళు. మారడండి అంటున్నా, మేమంటాం మారతాడు, తప్పకుండా మారతాడు. దేవుడు పుట్టించిన వాడు మారుస్తాడు. వీళ్ళంటారు వినదండి, చెప్పకుండా అప్పు చేసిద్ది, నన్ను ముంచేసిందండి ఇప్పుడు అని వీళ్ళు కూడా చెప్పారు మీ గురించి. అంటే ఇక్కడ ఎవరు లేరులే, అంటే వేరే చోట ఉండొచ్చు. మూఢత్వం. చూడండి, ఎంత కీర్తి ప్రతిష్టతలు పెరిగినప్పుడు దేవుడిని మర్చిపోవటం, కృపకు దూరం అయిపోవటం, ఆత్మీయ జీవితం పతనమైపోతాయి. గర్వం. ఓకే, ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. బైబిల్ తీసి మూసేయండి. గర్వం ప్రవేశించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం గుర్తుపట్టాలి. ఉదాహరణకి గుర్తుపట్టాలి. ఒకనొకడు గుర్తు. తల్లిదండ్రుల్ని పిల్లలు గుర్తుపట్టవచ్చు, పిల్లల్ని గుర్తుపట్టవచ్చు. అలా ఫాదర్స్ కూడా పిల్లలకు గుర్తుపట్టవచ్చు. ఆడు బాప్తిస్మం తర్వాత ఎలా ఉంటున్నాడు, పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా గుర్తించవచ్చు. అంటే ఇక్కడ చూడండి,
గర్వము ప్రవేశించిన వారిలో లక్షణాలు మీరు ఎలా కనపడవచ్చు అంటే వాళ్ళు ప్రదర్శించుకోవాలనుకుంటారు. ప్రదర్శన అంటే ఏంటి? కనపడాలి అందరికీ. అమ్మా, షో మీన్స్ ప్రదర్శన, కనపడమే అందరికీ. నేను సూట్ వేసాను, నేను కోట్ వేసాను, వేసానే లేదు ఇప్పుడు ఏలా ప్రదర్శన. ఎందుకంటే ఇది అడ్డు వచ్చింది నాకు, మీరు అందరూ వెళ్ళిపోతారు కానీ నేను కనపడాలిగా. మరి ఇదేమో అడ్డు వచ్చింది, నాకు సగం మూసేస్తుంది. అటు ఇటు తిరగాలి. ప్రైజ్ లో ప్రదర్శన. హల్లెలూయా. ప్రైజ్ లో ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రదర్శన అంటే లక్షణాలు మీరు కనిపెట్టేయచ్చు. సంఘాలు రానున్న దినాలు ఎలా పతనం అయిపోతే మనం కనిపెట్టేయచ్చు. కనపడాలి. తర్వాత దబాయిస్తారు. కాదు, అక్కడ నువ్వేనా కనపడింది సిగరెట్ తాగుతున్నావు, నేనా? ఆ బ్రాంతి షాప్ దగ్గర కనపడింది, నువ్వేనా తాగుతుంది, నేనా? దబాయింపు. సినిమా థియేటర్లో కనపడిన దబాయింపు. ఇంకా చూసినట్లయితే వాళ్ళు దిద్దుకోరు. తర్వాత ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటారు. అయిన దానికి కాని దానికి మనకు అర్థమైపోద్ది వాళ్ళు గర్వము వారిలో పనిచేస్తుంది అని. వాళ్ళు విమర్శిస్తారు కానీ విజ్ఞాపన ప్రార్థనలు మాత్రం వాళ్ళు చేయరు. విజ్ఞాపన ప్రార్థనలకి వాళ్ళు దూరముగా ఉంటారు. తర్వాత స్వేచ్ఛాపరులు అంటే రావాలనుకుంటే వస్తారు, ఆగిపోవాలంటే ఆగిపోతారు. వస్తారు, కూర్చుంటారు, ఎవరిని కలవరో, నవ్వరో, వందనాలు చెప్పరు, పోతారు. వీళ్ళు ఏమంటారు? స్వేచ్ఛాపరులు. మా ఇష్టం, ఎప్పుడైనా వస్తాం, మా ఇష్టం, కిందైనా కూర్చుంటాం, పైన కూర్చుంటాం, మా ఇష్టం, మధ్యలోనే వెళ్ళిపోతాం, ముందే వెళ్ళిపోతాం. స్వేచ్ఛాపరులు. ఇది గర్వము ప్రవేశించిన వారిలో కనపడే లక్షణాలు. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములో అది కుదరదు. గుర్తుపెట్టుకోండి, ముమ్మాటికి కుదరదు, ఎప్పటికీ కుదరదు, ఏనాటికి కుదరదు. నాకు కుదరదు, నీకు కుదరదు. సంఘములో ఇవన్నీ దబాయింపులు కుదరదు. సంఘములో ప్రదర్శనలు కుదరదు. నీ జ్ఞాన గర్వము ప్రదర్శించుకునే స్థలం కాదు ఇది. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి అహంకారులను ఎదిరించి దీనులకు కృపిచ్చే దేవుడికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడి వాక్యం ఒకటి గుర్తు రావాలి మీకు. గర్విష్ఠుడా, నేను నీకు. ఎవరు చెప్పారు? ఎవరమ్మా? విరోధిని. గుడ్. వీళ్ళందరికీ ఎక్కలే. ఇంకా దేవుడు చెప్పాడు, గర్విష్ఠుడా, నీకు నేను కాదు, దేవుడు విరోధి అంటున్నాడు. విరోధి ఎక్కడన్నా? ఎన్నో విషయాలు, ఎన్నో పాయింట్స్ మనం చూసాం. ఎక్కడన్నా గర్వం ఏలుబడి చేస్తుందా? అది మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది, కుళ్ళు పట్టిపోతుంది. అది మనకు అర్థం కాదు. దిగజారిపోయి మునిగిపోయే వరకు కూడా మనకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు అందుకే కృపను మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. కృపను కొనియాడుతూ ఉండాలి. కృపను హృదయంలోకి తీసుకోవాలి. నోడుతో ఆ కృపను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉండాలి. అలాంటి కృప దేవుడు మన సంఘానికి అనుగ్రహించును గాక. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయా. కృప గొప్పది నా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను.